హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే లాస్ వేగస్‌లో మేము స్పియర్‌కి వెళ్ళామన్నమాట. సో మా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నింది? అసలేంటి స్పియర్ అంటే ఏంటి? అని మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తా నేను. వేగస్ అంటేనే ఒక ఫుల్ వైబ్ అన్నమాట. ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము. ఇంకా నైట్ అయితే రంగురంగుల లైట్స్‌తో వెలిగిపోతా ఉంటుందన్నమాట లాస్ వేగస్ సిటీ. మీకు అది కూడా నేను చూపిస్తాను నైట్ వ్యూ ఎక్కడెక్కడ వెళ్ళామని కూడా. సో, ఇంకా ఆన్ ద వే ఇక్కడ డిఫరెంట్ క్యాసినోస్ కూడా వస్తాయన్నమాట మనం చూడొచ్చు. సో, ఇదే అన్నమాట బాల్‌లాగా కనిపిస్తుంది కదా! అదే స్పియర్ అన్నమాట. దాని లోపలికి వెళ్ళి ఈరోజు మనము షో చూస్తున్నాము. సో, ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఫుల్ పార్క్ చేసుకోవాలన్నమాట కారు. కార్ పార్కింగ్‌కి ఆల్‌మోస్ట్ పే చేయాలి. $30-40 ఇంకా పే చేసి మేము లోపలికి పార్క్ చేసుకొని పార్కింగ్ సైడ్ ఉన్నాం. పార్కింగ్ సైడ్ వ్యూ కూడా Are అద్దిరిపోయింది you guys అసలు. excited for Spear Show? ఇంకా అందరం ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నామనమాట. ఎలా ఉంటుంది? ఏంటి షో? అని చెప్పేసి. ఇంకా కొంచెం దూరం వాక్ చేసుకొని వెళ్ళాలనమాట. పార్క్ చేసేసుకున్నాక. ఇంక మాకు అపోజిట్‌లో ఆల్రెడీ ఒక షో అయ్యి అందరొస్తూ ఉన్నారనమాట. మా భువి ఆ బాల్ స్పియర్ లాగా చూసి చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒకతను షో చేసి సూపర్ అంటూ ఉన్నాడు. ద ఎక్స్‌టీరియర్ ఆఫ్ ద స్పియర్ ఫుల్ ఎల్ఈడీ స్క్రీన్స్‌తో కవర్ అయిపోయింది. అది చిన్న చిన్నగా చూస్తున్నారు కదా! అవన్నీ ఎల్ఈడీ స్క్రీన్స్ అన్నమాట. అవి ఎన్ని ఉంటాయని అనుకుంటున్నారు? మిలియన్స్ ఆఫ్ ఎల్ఈడీ స్క్రీన్స్. మిలియన్స్ ఆఫ్ ఎల్ఈడీ స్క్రీన్స్. 2 కళ్ళు సరిపోవట్లే ఆ బ్యూటీని చూడటానికి. అంత సూపర్బ్‌గా ఉంది. ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ చేయాలిక్కడ. సో, ఇంకా మేము వెయిట్ చేస్తుండగానే ఒక విషయం తెలిసింది. కిడ్స్‌కి కూడా టికెట్స్ తీసుకోవాలని. మా బుజ్జి బేబీస్ ఇంకా 1 ఇయరే వాళ్ళకి గూడా తీసుకోవాలన్నారు. ఫుల్ ప్రైస్ పడింది. సో, ఇంకేం చేయలేము. తీసుకొనెళ్ళాలి కాబట్టి. ఇంకా టికెట్ తీసేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ క్రౌడ్ ఫుల్లు అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరిని పంపించి సెక్యూరిటీ చెక్ తర్వాత ఒక్కొక్కరిని పంపించి పాస్ చేస్తున్నారు. ఇంకా లోపల టికెట్ స్కాన్ చేస్తున్నారు. అండ్ మీ దగ్గర ట్రైపాడ్స్ ఉంటే వీడియో రికార్డ్ చేసుకోకూడదనమాట. త్రూ ట్రైపాడ్స్ అయినా ఏదన్నా లాకర్‌లో పెట్టేసెళ్ళాలి. నార్మల్‌గా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మేము లాకర్‌లో పెట్టేసి ఇంకా మాకు సెక్షన్స్ ఉంటాయి. మీ ఏదైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో ఆ బే ఆఫ్ సెక్షన్స్‌కి వెళ్ళిపోవాలనమాట. ఇంకా మేమొచ్చేసాం ఫైనల్‌గా స్పియర్ లోపలికి. లోపలైతే ఇంకో ప్రపంచం అన్నమాట. మొత్తం 360 డిగ్రీస్ స్క్రీనే అన్నమాట. మీరు ఎటు చూసినా స్క్రీన్, స్క్రీన్, స్క్రీన్. చూస్తున్నారుగా క్రౌడ్ ఎవ్రీవన్ ఈస్ ఎక్సైటెడ్ అన్నమాట. చాలా సూపర్బ్‌గా ఉంది. మైండ్ బ్లోయింగ్ అసలు. లోపల ఎల్ఈడీ స్క్రీన్ ఆల్మోస్ట్ ఎంత కవర్ చేస్తుందంటే 1,60,000 స్క్వేర్ ఫీట్ అన్నమాట. 16K రిజల్యూషన్‌తో ప్రతి విజువల్ మీరెక్కడ కూర్చున్నా లైఫ్‌గా కనిపిస్తుంది. ఇంకా ఆడియో సిస్టమ్ వచ్చి నెక్స్ట్ లెవెల్ అన్నమాట. 1586 పర్మనెంట్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ 300 మొబైల్ స్పీకర్స్ అండ్ అరౌండ్ 1,67,000 ఇండివిడ్యువల్ స్పీకర్ డ్రైవర్స్ ఉన్నాయన్నమాట. 3డీ సౌండ్‌తో. అంటే మీరు కేవలం షోని చూడరు. షోలో ఉన్న ఫీల్ అవుతారన్నమాట. అన్నీ రియల్‌గా విజువల్ చేస్తారిక్కడ. ఇక్కడ మా షో స్టార్ట్ అయిపోయింది. విండొస్తే విండ్, అన్ని ఎఫెక్ట్స్, గాలి, ప్రతి ఒక్కటి యాపిల్స్ పడితే యాపిల్స్ పడ్డాయి. చూడండి మీకన్నీ చూపిస్తాను. రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మా భువి పాప ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. చాలా నచ్చింది తనకి. ఆల్మోస్ట్ 1 ½ అవర్ షో మొత్తం కవర్ చేసింది. మేమైతే We ఫుల్ can't do హ్యాపీ these things టికెట్‌కి without న్యాయం చేసిందనిపించింది. ఇప్పుడు సుడిగాలిలాగా వస్తుంది కదా అక్కడ. సో, మా మీద గూడా పేపర్‌లేసారనమాట. గాలి ఎఫెక్ట్ అంతా రియల్‌గా పెట్టారు. వావ్! అనిపించింది.
baby who fell from the sky. She fell from the sky, she fell very far, and Kansas, she says, is the name of the star. Anything to get out of Oz, but which is the way back to Kansas? Kansas. It's where I live, and I want to get back there so badly I'm going all. మేము మోస్ట్ వెయిటెడ్ వచ్చేసింది. యాపిల్స్ పడతాయన్నమాట మన మీద. సో, ఒక్కటైనా దొరుకుద్దా అని అనిపించింది. కానీ అందరు ముందర కూర్చున్న వాళ్ళకే దొరికింది మా మీద. ఒక్కటి కూడా రాలే బ్యాక్ వాళ్ళకి. సో, కానీ లాస్ట్‌లో మా దగ్గర ఒక యాపిల్ వచ్చింది. ఎలా వచ్చిందో నేను లాస్ట్‌లో చెప్తా. కంటిన్యూ చేసేయండి. ఎవరైనా థియేటర్‌కి వెళ్తే కిల్లర్ బుక్ చేసుకోండి. అన్ని ఎఫెక్ట్స్ కానీ మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, పైన సీట్స్ బుక్ చేసుకోకండి. కింద సీట్స్‌లో అన్ని యాపిల్స్ కానీ, విండ్ ఎఫెక్ట్స్ కానీ, ఫాగ్ గానీ ప్రతి ఒక్కటి క్రేజీగా ఉంది. ఇక్కడ మంకీస్ వానరల్లాగా వస్తూ ఉందన్నమాట వీడియోలో. సో, అది కూడా రియల్‌గా మా మీద పోతున్నట్టు, వస్తున్నట్టు పెట్టారు. క్రేజీ అనిపిచ్చింది. మళ్ళీ మొత్తం అంతా ఎంజాయ్ చేసింది. మా భువి పాప వాటిని చూసి ఫుల్‌గా భయపడింది. అవెంతో మీదకొస్తున్నాయి, డిఫరెంట్‌గా ఉన్నాయని చెప్పి. మళ్ళా మిగతా మొత్తం ఎంజాయ్ చేసింది. ఫైనలీ షో మొత్తం మంచిగా ఉండింది. ఆల్మోస్ట్ 1½ అవర్. ఇంకా ఫైనల్‌గా బయట స్టోర్‌లో ఈ యాపిల్స్ ఇస్తా ఉన్నారు. ఎట్లో అక్కడ దొరకలేదు. డబ్బులిచ్చినా కొనుక్కుందామని కొనుక్కున్నామనమాట అందరము. సో, అలా వచ్చింది యాపిల్. మీకు గాని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ. బాయ్.